బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఎస్ఎల్ఎన్ టవర్స్ లో పోలీసులు సోదాలు చేస్తున్నారు. ఓటర్లకు డబ్బులు పంచుతున్నారన్న అనుమానంతో సోదాలు నిర్వహించిన పోలీసులు సందీప్ రెడ్డి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి తరపున పనిచేస్తోన్న సందీప్ నుంచి కీలక పత్రాలని కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా మనకి సమాచారం అందుతోంది. విశ్వేశ్వర్ రెడ్డి తరపున ఓటర్లకు డబ్బు పంచుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. డబ్బులు పంచిన వివరాలను సందీప్ కోడ్ భాషలో రాసుకున్నట్లు తెలుస్తోంది. మా క్రైమ్ ప్రతినిధి కృష్ణ ఉన్నారు, అప్డేట్స్ అందిస్తారు. కృష్ణ, హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఎస్ఎల్ఎన్ టవర్స్ లో పోలీసులు సోదాలు చేస్తున్నారు. ఓటర్లకు డబ్బులు పంచుతున్నారన్న అనుమానంతో సోదాలు నిర్వహించిన పోలీసులు సందీప్ రెడ్డి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి తరపున పనిచేస్తోన్న సందీప్ నుంచి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. విశ్వేశ్వర్ రెడ్డి తరపున ఓటర్లకు డబ్బు పంచుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. డబ్బులు పంచిన వివరాలను సందీప్ కోడ్ భాషలో రాసుకున్నట్లు తెలుస్తోంది. మా ప్రతినిధి కృష్ణ అప్డేట్స్ అందిస్తారు. కృష్ణ, గచ్చిబౌలి ఎస్ఎల్ఎన్ టవర్ లోను పోలీసులు ఈరోజు సోదాలు నిర్వహించడం జరిగింది. సందీప్ రెడ్డి అనే ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతని దగ్గర దాదాపు 49 లక్షలు స్వాధీనం చేసుకున్నప్పటికీ కూడా 15 కోట్ల వరకు ఏవైతే పంపకాలు జరిగినట్లుగా అతని వద్ద కొన్ని పత్రాలను పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. ఇందులో మిగతా 49 లక్షల రూపాయల వ్యవహారానికి సంబంధించి ఎవరెవరికి ఎంత ఇవ్వాలి ఏంటి అనేది కోడ్ లాంగ్వేజ్ లో ఉంది అని చెప్పేసి పోలీసులు గుర్తించడం జరిగింది. చేవెళ్ల అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి కోసం ఈ సందీప్ ని పనిచేయడం జరుగుతుంది. అతనికి సమీప బంధువు అని కూడా పోలీసులు అందులో తేల్చారు. ఈ ఎన్నికల నేపథ్యం, ఆ తర్వాత రేపు కౌంటింగ్, రేపు ఏదైతే ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ డబ్బులు పంచేందుకు గాను ఈ 49 లక్షలు ఇవ్వడమే కాకుండా ఇప్పటి వరకు దాదాపు 15 కోట్లకు పైగానే ఈ డబ్బులు వారు పంపకాలు చేసినట్లుగా పోలీసులు దర్యాప్తులో తేలింది. ఎక్కడైతే సందీప్ నాథ్లో తీసుకున్న దాని వద్ద ఆ 49 లక్షల రూపాయలతో పాటు కొన్ని పత్రాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో స్పష్టంగా పోలీసులు చెప్పినట్టు ఎవరెవరికి ఎంత ఇవ్వాలి అనే దాన్ని పోలీసులకు కూడా అర్థం కాని స్టైల్లో కోడ్ లాంగ్వేజ్ విధానంలో ఎవరెవరికి ఎంత ఇవ్వాలి అనే దాన్ని అందులో ఆ పేపర్లలో ఉంది. కాబట్టి దాన్ని ఏంటి అన్న విషయం పైన సందీప్ ని పోలీసులు ప్రస్తుతం ప్రశ్నించడం జరుగుతుంది. కృష్ణ, ఈ కోడ్ లాంగ్వేజ్ కి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? సందీప్ రెడ్డిని ఎంతసేపు ఇంకా విచారించే అవకాశం ఉంది? కోడ్ లాంగ్వేజ్ ని డీకోడ్ చేసే ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి? ప్రస్తుతానికి ఈ కొద్ది నిమిషాల కిందనే సందీప్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద కొంత నగదుతో పాటు ఈ పత్రాలను ఏవైతే స్వాధీనం చేసుకున్నారో అందులో కొంత ఈ కోడ్ లాంగ్వేజ్ అనేది అందులో ఉంది. బిఎఫ్ అని, ఆ తర్వాత ఎల్క్యూ అంటే బహుశా ఎల్క్యూ అంటే లిక్కరు, బిఎఫ్ అంటే బూత్ లో ఎవరైతే ఎన్నికల్లో బూత్ లో పాల్గొంటారో వారికి ఎంత అమౌంట్ ఇవ్వాలి, ఎవరెవరికి ఎంత ఇవ్వాలి అనేది దీన్ని అర్థం కాని భాషలో ఒకవేళ పోలీసులు కనుక పట్టుకుంటే అదేంటో ఆ పత్రాల్లో ఏముందో అర్థం కాని పరిస్థితుల్లో వాటిని పక్కకు పడేసేలాగా వాటిని ముందు జాగ్రత్త చర్యగా ఈ సందీప్ ఈ తరహా కోడ్ లాంగ్వేజ్ యూజ్ చేసి డబ్బుల పంపకాలు చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అంతేకాకుండా దాంట్లో కొన్ని విషయాలు తెలుసుకున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు 15 కోట్ల రూపాయల మేర సందీప్ విశ్వేశ్వర్ రెడ్డి గెలుపు కోసం జనాలకు అంటే చాలా మందికి డబ్బులు పంచినట్టుగా కూడా పోలీసుల దర్యాప్తులో తెలియని. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఆ స్వాధీనం చేసుకున్న నగదు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎవరెవరికి ఇవ్వాలి, ఆ పత్రాల్లో ఉన్న వ్యక్తులకు ఎప్పటి వరకు అందించాలి, ఇప్పటి వరకు ఎవరెవరికి ఇచ్చారు, ఏ డబ్బు మిగతా డబ్బు ఎక్కడ ఉంది అన్న విషయం పైన కూడా ఆరా తీయడం జరుగుతుంది. మరి కాసేపట్లో ఆ కోడ్ లాంగ్వేజ్ విధానం ఏంటి, మిగతా ఇంకా డబ్బు ఏమైనా ఉందా, ఎక్కడెక్కడ దాచిపెట్టారు, ఎవరెవరికి ఎంత పంపకాలు జరిగాయి అనే పూర్తి క్లారిటీ వచ్చే అవకాశాలు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.